నాన్న, మీరు చెప్పినట్టే కష్టపడి 4 రాళ్ళు వెనకేసుకున్నాను నాన్న. అదే మీరు ఉంటే నన్ను చూసి చాలా సంతోషించేవాళ్ళు నాన్న. ఎంతో కష్టపడి నన్ను సంపాదించుకున్నావు కదా. ఈ క్రమంలో ఎన్నోసార్లు నువ్వు ఆకలిని కూడా మర్చిపోయావు. కాబట్టి నన్ను ఖర్చు పెట్టుకొని నీకు నచ్చిన ఆహారాన్ని కడుపు నిండా తిని సంతోషంగా ఉండు. నిన్ను సంపాదించే క్రమంలో నా ఆకలితో పాటు నా వయసును కూడా మర్చిపోయాను. కాబట్టి నిన్ను ఖర్చు పెట్టినా కూడా సంతోషాన్ని ఇచ్చే తీపిని తినలేను, ఓపికను పెంచి ఉప్పు కారాన్ని తినలేను. నిన్ను పూర్తిగా ఖర్చు పెట్టినా నీ ద్వారా ఏ సంతోషాన్ని పొందలేను. ఎంతో కష్టపడి నన్ను సంపాదించుకున్నావు కదా. నన్ను ఖర్చు పెట్టి ఖరీదైన బట్టలు కొనుక్కొని నీ యవ్వనాన్ని తిరిగి తెచ్చుకో. నిన్ను ఖర్చు పెట్టి నేను బట్టలైతే కొనుక్కోగలను, కానీ కాలక్రమేణా నా శరీరంలో జరిగే మార్పులు, నా చేతిపై పడిన ముడతలు నేను అద్దంలో చూసుకున్న ప్రతిసారి నన్ను వెక్కిరిస్తూ ఉన్నాయి. అందులో నేను సంతోషాన్ని ఎలా వెతుక్కోగలను? కాబట్టి నీ వలన కూడా నాకు సంతోషం లేదు. పోనీ నన్నైనా ఖర్చు పెట్టుకొని చక్కని బంగ్లా నిర్మించి దానిలో సంతోషంగా ఉండవయ్యా. నిన్ను సంపాదించే క్రమంలో నా భార్య బిడ్డలకు వాళ్ళకి సుఖ సంతోషాలను ఇచ్చి దూరదేశాలకు పంపించాను. ఒకవేళ నేను వాళ్ళని పిలిచినా ఆ సుఖ సంతోషాలకు అలవాటు పడిన వాళ్ళు ఈ ముసలోడికి ఎక్కడ సేవ చేయాల్సి వస్తుందోనని నా దగ్గరికి రారు. కాబట్టి నిన్ను ఖర్చు పెట్టినా ఈ బంగ్లాలో ఒంటరిగా నేను సంతోషంగా ఎలా ఉండగలను? సరే, ఇవన్నీ పక్కన పెట్టి నన్ను ఖర్చు పెట్టుకొని నీ స్నేహితులతో బంధువులతో దేశాలన్నీ తిరుగుతూ నీ శేష జీవితాన్ని సంతోషంగా గడుపు. నిన్ను సంపాదించే క్రమంలో అవసరంలో ఉన్న స్నేహితులను, ఆపదలో ఉన్న బంధువులను ఆదుకోకుండా వాళ్ళ దృష్టిలో ఒక దోషిలా మిగిలిపోయాను. నిన్ను ఎంత ఖర్చు పెట్టినా వాళ్ళ నుండి తిరిగి అభిమానాన్ని పొందలేను. కాబట్టి ఒంటరిగా ఎన్ని దేశాలు తిరిగినా సంతోషంగా ఉండలేను. మా వలన నీకు సంతోషం కలగనప్పుడు, నీ సమస్యను మేము తీర్చలేనప్పుడు ఒక్కటే పరిష్కారం. ఈ సమస్య ఎక్కడ మొదలైందో అక్కడే దాని పరిష్కారం కోసం వెతుకు. మీ తాతగారు చెప్పినట్టు డబ్బునైతే సంపాదించాను, కానీ నేను కోరుకున్న ఒక్క క్షణాన్ని కూడా వెనక్కి తీసుకురాలేకపోయాను. కాబట్టి నువ్వు నాలా కాకుండా నువ్వు సంపాదించిన దానిలో సంతోషంగా ఉండి నీ జీవితాన్ని ఆనందంగా గడపాలని కోరుకుంటున్నాను. ఇట్లు ప్రేమతో మీ నాన్న. మనిషి జీవితంలో సంపాదన ఒక పాత్రని పోషించడంలో తప్పులేదు, కానీ సంపాదన చేతిలో మనిషి ఒక పాత్రగా మారిపోకూడదు. ఎందుకంటే ఆ దేవుడు మనిషికి ప్రత్యక్షంగా ఇచ్చిన వరం కేవలం ఈ చిన్న జీవితం మాత్రమే.